అడగండి బిస్మిల్లా. మౌలానా క్వశ్చన్ అడుగుతున్నారు, జకాత్ రంజాన్ లోనే ఇవ్వాలా లేకపోతే ఏ ఇయర్ ఎండింగ్ లో అయినా ఇవ్వచ్చా అని. ఆహా, జకాత్ అనేది యాక్చువల్ గా రంజాన్ లో ఇవ్వాలని ఏం లేదు. మనకు అంటే మన దగ్గర ఏదైతే ఆ, ఆ, అదే బంగారం కానీ వెండి కానీ క్యాష్ కానీ సేవింగ్స్ లో ఉంటాయో దానిపైన సంవత్సరం ఎప్పుడైతే పూర్తి అవుతుందో అప్పుడు ఇవ్వాలి. మనం ఒక లెక్క అనేది పెట్టుకోవాలి, అంటే ఈ నెల నుంచి ఈ నెల వరకు అని. ఆ నెల నుంచి ఆ నెల వరకు సంవత్సరం ఎప్పుడైతే పూర్తి అవుతుందో అప్పుడు జకాత్ ఇవ్వాలి. రంజాన్ లో ఇవ్వడం ఉత్తమం, ఎందుకంటే రంజాన్ లో 1కి 70 అల్లా తబారక్ తాలా పెంచిస్తాడు కాబట్టి పుణ్యాలు రంజాన్ లో ఇవ్వడానికి ఇష్టపడతారు. కానీ రంజాన్ లోనే ఇవ్వాలని అయితే ఏం లేదు. నెక్స్ట్, జకాత్ అప్పులు ఉన్న వాళ్ళు ఇవ్వచ్చా అని అడుగుతున్నాను. లేదు. ఇక్కడ మసలా ఏమిటంటే, ఇప్పుడు ఉదాహరణకి మీ పైన జకాత్ ఉంది, రెండోది ఏమంటే అప్పులు కూడా ఉన్నాయి. ఒకవేళ మీ అప్పు మీ జకాత్ కన్నా ఎక్కువ ఉంటే మీ పైన జకాత్ అనేది ఉండదు, ఒకటి. రెండోది ఏమిటంటే, ఇప్పుడు కొన్ని అప్పులు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు అప్పులు లేని వాళ్ళే లేరు. పెద్ద పెద్ద కోటీశ్వర్లకు కూడా అప్పులు ఉన్నాయి. అంటే పెద్ద లోన్స్ తీసుకొని ఉంటారు కదా, ఈఎంఐస్ కట్టుతూ ఉంటారు, హోమ్ లోన్ కానీ ఇంకా వేరే వేరే లోన్స్ కానీ. అయితే దానికి ఒక చిన్న రూల్ ఉంది. అది ఏమిటంటే, ఇప్పుడు ఉదాహరణకి మీపై జకాత్ అయితే ఫర్జ్ అయి ఉంది, అంటే మీ దగ్గర బంగారం అవన్నీ కూడా ఉన్నాయి. అలాగే దాంతో పాటు మీకు అప్పు కూడా ఉంది, అంటే పెద్ద లోన్ తీసుకొని ఉన్నారు, బిజినెస్ లోనో లేకపోతే హోమ్ లోనో ఏదో ఒకటి. ఓకేనా? అయితే ఇక్కడ మీరు మీ దగ్గర బంగారము అవన్నీ కూడా ఉన్నాయి, కాకపోతే మాకు ఇది ఏమంటారు, అది అదే మాకు అప్పు ఉంది అని వాళ్ళు వదిలేసేకి ఉండదు. వాళ్ళు ఏమంటే, అప్పు ఉన్నా సరే ఆ ఇయర్, ఇప్పుడు దానికి పెద్ద హోమ్ లోన్ కడుతున్నారు మీరు, ఆ ఇయర్ ఈఎంఐస్ అంతా తీసేస్తే ఆ ఈఎంఐస్ కన్నా ఎక్కువ మీ దగ్గర జకాత్ కి సంబంధించిన వస్తువులు ఉంటే ఖచ్చితంగా మీరు జకాత్ ఇవ్వాల్సిందే. లేదు, ఆ ఇయర్ కి సరిపోయే ఈఎంఐస్ ఏవైతే ఉంటాయో అది తీసిన తర్వాత ఒకవేళ మీ దగ్గర జకాత్ డబ్బులు మిగలట్లేదంటే, అంటే మీ దగ్గర ఏదైతే బంగారం అవన్నీ ఉన్నా దానికన్నా ఎక్కువ విలువ కలిగి ఉంటే అప్పుడు మీ పైన జకాత్ అనేది ఉండదు. అది. నెక్స్ట్ క్వశ్చన్ మౌలానా, బంగారం బ్యాంక్ లో ఉంటే కూడా జకాత్ ఇవ్వాలా అని అడుగుతున్నాను. బ్యాంక్ లో అంటే గోల్డ్ లోన్ తీసుకొని ఉంటారు, అదా? తెలియదు మౌలానా, క్లారిటీగా లేదు. కొంతమంది సేవింగ్ కోసం లాకర్ లో పెడతారు. అది లాకర్ లో పెడితే అయితే జకాత్ ఉంటుంది. లేదు, గోల్డ్ లోన్ తీసుకొని ఉన్నారు అంటే అప్పుడు జకాత్ ఉండదు. నెక్స్ట్, అస్సలాముఅలైకుం. ఇప్పుడు మన దగ్గర గోల్డ్ ఉంది, క్యాష్ లేదు. గోల్డ్ మీద జకాత్ ఇవ్వాలి కదా, మరి మన దగ్గర ఏమి క్యాష్ లేదు, మరి అప్పుడు ఏం చేయాలి? గోల్డ్ అమ్మి ఇవ్వాలంటారా? అవునండి, గోల్డ్ అమ్మి ఇవ్వాలి. అంటే ఇలా మరి ప్రతి సంవత్సరం ఇలానే గోల్డ్ అమ్మి ఇస్తూ ఉండాలండి, క్యాష్ లేకపోతే? అవునండి, అవును. సరే. నెక్స్ట్, గోల్డ్ కి సపరేట్ జకాత్, ప్లాట్స్ కి సపరేట్ జకాత్ అలా సపరేట్ గా ఇవ్వాలా లేకపోతే మొత్తం అన్ని కలిపేసి 2.5% ఇవ్వాలా? మొత్తం కలిపేసి 2.5% ఇవ్వాలి. మొత్తం కలిపేసి 2.5% ఇవ్వాలి. దానికి సంబంధించిన ఒక ఫామ్ కూడా లాస్ట్ టైం మనం షేర్ చేసాం గ్రూపుల్లో. ఇన్షాల్లా ఈ సంవత్సరం కూడా నేను షేర్ చేస్తాను, దాని ప్రకారంగా చేసుకోండి ఇన్షాల్లా. అస్సలాముఅలైకుం. ఇప్పుడు లోన్ లో గోల్డ్ ఉంటే గనక, గోల్డ్ లోన్ కి పెడతాం కదా, దానికి కూడా కొంతమంది జకాత్ కట్టాలని అంటున్నారు. లేదండి, దానికి జకాత్ ఉండదు. ఎందుకంటే మీరు లోన్ తీసుకున్నారు, అది ఆ గోల్డ్ ఏదైతే ఉందో అది మీ చేతుల్లో లేదు, అంటే అది బ్యాంక్ వాళ్ళ చేతిలో ఉంటుంది. మీరు ఒకవేళ లోన్ కట్టడంలో ఏదన్నా తక్కువ చేస్తే దాంట్లో వాళ్ళు కట్ చేసి ఇస్తారు కదా. అవునండి. కాబట్టి అది మీ మీ మీ
ఏమంటారు దాన్ని, ఓనర్షిప్ లో లేదు. ఓనర్షిప్ లో లేదు కాబట్టి దానిపైన జకాత్ ఉండదు. క్లియర్ అది, ఓకే నో అండి. డౌట్. మరి ఈ డైమండ్స్ వీటి మీద కూడా జకాత్ ఉంటుందండి? డైమండ్స్, ముత్యాలు అది ఎలా ఉంటుంది? డైమండ్స్ గానీ, రూబీస్ గానీ, ఎమరాల్డ్స్ క్యాష్ మీద ఉంటుంది కదా, ఆ, క్యాష్. అంటే నేను విన్నది ఏంటంటే ఇప్పుడు డైమండ్ సెట్స్ మీద వాటి మీద జకాత్ ఉండదని అంటున్నారు. ఇందులో తెలుసుకోవాలని. అచ్చా. బంగారం మీద మట్టుకే ఉంటుంది, డైమండ్స్ మీద ఉండదు అంటున్నారు. లేదండి, జకాత్ అదే ఏదైతే అదే డైమండ్స్ కి సంబంధించిన ఏవైతే ఉంటాయో, జస్ట్ డైమండ్ తోనే ఏదైతే ఆ తయారు చేయబడి ఉంటాయో దానిపైన అయితే జకాత్ ఉండదు. కాకపోతే డైమండ్ మీద జకాత్ ఉండదు. అంటే అదే డైమండ్ తోటి ఒక నెక్లెస్ చూడండి, చేస్తారు. జకాత్ దేనిపైన ఉంటుందంటే మీరు చదివారు కదా ఇప్పుడే, బంగారం, వెండి, ట్రేడింగ్ స్టాక్, సేవింగ్స్ అమౌంట్, దానిపైన జకాత్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ డైమండ్ సెట్స్ మీద తీనవసరం లేదండి. అవసరం లేదు. అస్సలం వాలేకుం ముఫ్తీ సాబ్. వలైకుం సలాం. ఇప్పుడు డైమండ్ మీద ఉండదన్నారు కదా, ఇప్పుడు డైమండ్ అమ్ముతాం, డబ్బులు వస్తాయి, మరి ఆ ఉద్దేశం మీద ఉంటే ఇవ్వాలి కదా గురుగారు? మరి అప్పుడు డైమండ్ బిజినెస్ ఉంటే ఇవ్వాలి. ఇవ్వాలి. ట్రేడింగ్ స్టాక్ కింద వచ్చేస్తుంది కదా అప్పుడు అది. అవును. ట్రేడింగ్ స్టాక్ అది డైమండ్ కానీ ఏదన్నా సరే, ట్రేడింగ్ స్టాక్ అంటే అదే అమ్మే వస్తువుల మీద అయితే జకాత్ ఉంటుంది. మామూలుగా ఇప్పుడు ఆడవాళ్ళు వేసుకోవడానికి డైమండ్ సెట్లు తీసుకుంటారు కదా, దాని మీద జకాత్ ఉండదు. ఓకే ఓకే. అది కూడా ప్యూర్ డైమండ్ ఉంటుంది. మళ్ళీ దాంట్లో బంగారం ఉంటే ఆ బంగారం యొక్క లెక్క ఏదైతే ఉంటుందో అది చేయాల్సి వస్తుంది. ఓకే ఓకే సార్. अस्सलाम वालेकुम भाई. వలైకుం సలాం. భాయ్ ఇక్కడ సయ్యద్ ఫ్యామిలీకి జకాత్ ఇవ్వకూడదని మెన్షన్ చేశారు కదా, అది దేనికో చెప్పరా? ఏమన్నారు? సయ్యద్ ఫ్యామిలీకి జకాత్ ఇవ్వకూడదు అని చెప్పాను కదా మౌలానా. సయ్యద్ అంటే చూడండి, అదే ఎవరైతే ప్యూర్ సయ్యదులు ఉంటారో వాళ్ళకైతే జకాత్ ఇవ్వకూడదు. వాళ్ళకి జకాత్ ఇవ్వకుండా మన దగ్గర ఉన్న మంచి అంటే అదే జకాత్ సదకాత్ కాకుండా మామూలు సొమ్ము ఏదైతే ఉంటుందో అది ఇవ్వాలి వాళ్ళకి. కాకపోతే ఇప్పుడులో ఒరిజినల్ సయ్యదులు అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒరిజినల్ సయ్యద్ అంటే ఎలా తెలుసుకోవాలంటే వాళ్ళ దగ్గర షజరా ఉంటుంది. షజరా అంటే చైన్, అంటే వాళ్ళ మొత్తం వాళ్ళ దగ్గర ఫ్యామిలీ ట్రీ ఉంటుంది. అది ఉంటే వాళ్ళు ఒరిజినల్ సయ్యదులు అనమాట. అయితే వాళ్ళకి అంటే ఎందుకని ఇవ్వకూడదు? ఎందుకని ఇవ్వకూడదు అంటే సయ్యదులు అంటే వాళ్ళు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఖాందానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి గౌరవంతో వాళ్ళకు జకాత్ కాకుండా మన మామూలు సొమ్ము ఇవ్వాలి. ఒక సిస్టర్ మెసేజ్ పెట్టారు మౌలానా, నేను 2021 లో జకాత్ ఇచ్చాను అని, నా హస్బెండ్ కి నా మీద ప్రేమ తగ్గిపోయింది, మనీ సేవ్ చేయకుండా చేశాను అని. నేను ఇస్లాంలో ఉన్నాను కానీ జకాత్ ఇవ్వలేకపోతున్నా. నా హస్బెండ్ ఇస్లాంలోకి మారితే అతనే ఇస్తాడు. అల్లా నా హస్బెండ్ కి ఇస్లాంలోకి మారాలి అని దువా చేయండి హజరత్ అని పెట్టారు. ఇన్షాల్లా, తప్పకుండా సిస్టర్, ఇన్షాల్లా మీరు కూడా దువా చేయండి, మేము కూడా దువా చేస్తాం. అలాగే జకాత్ కి మీరు మీ వంతు ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడు మామూలుగా ఎవ్వరు కూడా భర్తలు డబ్బులు అన్ని వాళ్ళే ఏం పెట్టుకోరు కదా, ఆడవాళ్ళకి ఇస్తారు. మీ కంట్రోల్లోకి డబ్బులు ఇచ్చినప్పుడు అప్పుడు కొంచెం కూడా తీసి ఇవ్వచ్చు. ఒకేసారి ఇవ్వాలని కూడా ఏం లేదు. మీ జకాత్ ఎంత అవుతుందని లెక్క చేసుకొని దాన్ని ఈఎంఐస్ లో కూడా మీరు పే చేయొచ్చు. అంటే ఈ నెల కొంచెం జకాత్, ఇంకో నెల ఇంకొంచెం, అట్లా కూడా చేయొచ్చు. అట్లా ఎన్ని మంత్స్ కట్టాలి హజరత్? పూర్తి సంవత్సరంలో ఎప్పుడన్నా ఎట్లన్నా ఇవ్వచ్చు. మీ జకాత్ పూర్తయ్యే వరకు ఎప్పుడన్నా ఇచ్చుకోవచ్చు. సంవత్సరం అంతా మీకు టైం ఉంటుంది. ముఫ్తీ సాబ్, ఇప్పుడు బ్లడ్ ఎక్కించుకుంటే రోజా ఉంటుందా, విరిగిపోతుందా? ఉంటుందండి, విరిగిపోతుంది. మౌలానా, ఒక రోజాకి సంబంధించినవి ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి మౌలానా.
హెమరాయిడ్స్ అంటే పైల్స్ వల్ల కొంతమందికి బ్లీడింగ్ అవుతుంది కదా మౌలానా, ఆ, అలాంటి వల్ల ఫాస్టింగ్ బ్రేక్ అవుతుందా అని అడిగారు. బ్లీడింగ్ అవ్వడం వలన అవును మౌలానా. అవ్వదు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, వాళ్ళ ఊరు మస్జిద్ లో తరావీ నమాజ్ 8 రకాతులే చదివిస్తారంట. అయితే మరి Okay. మేము మిగతా 12 రకాతులు ఇంటికి వెళ్ళి చదువుకోవాలా లేకపోతే అవసరం లేదా అని అడిగారు. ఇంటికి వెళ్ళి చదువుకోవాలి. ఇంకొక క్వశ్చన్, ఇమాం గారు నమాజ్ చదివిస్తారు కదా మౌలానా, అయితే లాస్ట్ అత్తహియాత్ లో దరూదే ఇబ్రాహిం దువాయ మాసురాకి సరిపడంత టైం ఇవ్వకముందే ఇమాం సాబ్ గారు సలాం చేసేస్తున్నారంట. వెనకాల ఉన్న ముక్తదీలకి ఈ దువాయ మాసురా దరూద్ చదవడానికి అవసరం. టైం సరిపోవట్లేదంట. అవసరం లేదు. ఇమాం గారు వెనకాల ఉన్నప్పుడు ఇమాం గారు చదివితే సరిపోద్ది. మనం కూడా చదవాలి అంటే మనం పూర్తిగా చదవాలి అనేది ఏం లేదు. ఇమాం గారు సలాం చెప్పేస్తే మేము కూడా సలాం చెప్పేయాలి అంతే. ఓకే. ప్రయాణంలో ఉన్నప్పుడు తరావీ నమాజ్ ఉంటుందా? ఉండదు. మౌలానా తరావీ నమాజ్ కజా అయితే కజా చేయాలా? ఉండదు. ఖజా అస్సలు ఉండదు. ఇవి ప్రీవియస్ క్లాస్ క్వశ్చన్స్ మౌలానా. ఓకే, రైట్, క్లియర్. నెక్స్ట్ Yes. క్వశ్చన్, మౌలానా నాకు మా ఫ్రెండ్ కి 40,000 మనీ 40,000 రూపాయల మనీ నాకు 2 or 3 days క్రితం ఇచ్చాడు. దానికి జకాత్ ఇవ్వాలా అని అడుగుతున్నా. అవసరం లేదు. లేదు. సంవత్సరం గడవాలి మీ దగ్గర ఆ డబ్బులు ఉండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఓకే, ఇన్షాల్లా అది ఉర్దూ క్లాస్ ఇంకా మిగిలి ఉంది. నేను సమయానికి కొంచెం చూసుకొని ఇన్షాల్లా తీసుకుంటాను. కొంచెం ఈ రోజు కూడా రాత్రి ఆఖరాత్ కదా, జీ అయితే అల్లా. మా మసీదులో పెద్ద ప్రోగ్రామ్ ఉంది. దాన్ని వల్ల క్లాస్ అంటే తఫ్సీర్ క్లాస్ ఒకటి మిగిలి ఉంది కదా, అది కూడా అవ్వదు. ఇన్షాల్లా రేపు ట్రై చేద్దాం ఇన్షాల్లా. ఓకే. ఇన్షాల్లా. अस्सलाम वालेकुम भैया। वालेकुम सलाम. रक्त ब्लड चढ़ाले तो रोजा टूटता है ना? नहीं टूटता. देने से नहीं टूटता, देने से भी चढ़ाए नहीं टूटता, चढ़ाने से भी नहीं टूटता. तो? ओके। जी.